బంగారు నగల కోసం ఓ కిరాతకుడు వృద్ధురాలిపై కన్నేశాడు. అర్ధరాత్రి సమయంలో ఓ దత్తాశ్రమంలోకి చొరబడి వృద్ధురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి అతి దారుణంగా హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా టెక్మాల మండలం కాదలూరు గ్రామ శివారులో దత్తాశ్రమంలో వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న టెక్మాల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్లూస్ టీమ్స్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు శివ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శివకుమార్ అంజమ్మ అల్లుడిపై కర్రతో దాడి చేసి పారిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనతో అంజమ్మ కుటుంబీకులు శోక సందర్భంలో మునిగిపోయారు. నా పేరు వేముల రాములు, మరి సాలజ్పల్లి. కాదూరు ఉబలి అంజమ్మ అనే వ్యక్తి మా అత్త. రోజు భోజనం తీసుకొని వస్తుంది. ఇక్కడ జెండకాడ దత్తాత్రేయ పీఠం అని ఉన్నది. ఇక్కడ పీఠం దగ్గర ఉంటుంది. రోజు అన్నం తీసుకొని వస్తుంది. తీసుకొని వస్తే ఎప్పటి మాదిరిగానే 10 గంటల 20 నిమిషాలకు వచ్చిన. ఇక్కడికి వచ్చేసాకలే మా అత్తమ్మ శ్రోజ పడిపోయినది. పడిపోయినాకలే పిలవంగానే దగ్గరికి పోయి చూసాకలే చనిపోయింది. చనిపోయి శివకుమార్ అనే వ్యక్తి గుండె కోసం అని వచ్చి చంపేసిండని చుట్టుముట్టు వెతకంగానే లోపల దాక్కున్నాగానే చూసినామని నేను పోయినా. తిట్టుటక్కలే బయటకు వచ్చిండు. కర్ర తీసుకొని కొట్టడానికి నా మీదకి వచ్చిండు. నన్ను కూడా చంపడానికి వచ్చిండు. వస్తే నేను పక్కకు తప్పించుకొని వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేసినాం. అదే 10:30కు 10:40కి పోలీసుకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసిండు. శివకుమార్ హత్య చేసిండు. అతనికి జీవితకాలం ఇటువంటి ఎవరికి రాకూడదని వానికి కఠిన శిక్ష చేయాలని కోరుతున్నాను.